హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్. టుడే మన కిచెన్లో చాలా సింపుల్గా, టేస్టీగా, ఈజీగా చేసుకునే రాగి సూప్ ఎలా చేయాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 2 కప్పులు రాగి పిండిని తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 కప్పుల రాగి పిండికి 10 కప్పులు నీళ్లు పోసుకోవాలి. వాటిని కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలు లేకుండా మంచిగా ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా మొత్తం బీట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 4 వెల్లుల్లి వేసుకోవాలి. అలానే ఒక పెద్ద క్యారెట్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను, వీటిని కూడా వేసుకోవాలి. ఒక 5 బీన్స్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వాటిని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఒక 15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం స్వీట్ కార్న్ వేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాలు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం రాగి వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మిక్స్ చేస్తూ ఉండాలి. అవసరమైతే ఇందులో ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలానే వదిలేయాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీయాలి. నేను ఆల్రెడీ ఇందులో ఇంకొంచెం సూప్ ఎక్స్ట్రా కావాలని చెప్పి కొన్ని వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఒకసారి గంటెతో మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. అలానే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. పైన లైట్గా కొత్తిమీర చల్లుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలానే వదిలేయాలి. ఎందుకంటే సూప్ కొంచెం చిక్కబడుతుంది. 5 మినిట్స్ తర్వాత మూత తీసి పైన నిమ్మరసం చల్లుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా హెల్తీగా ఉండే సూప్ అయితే రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే.